నరకాసురుడి సంహారం వలనే నరక చతుర్దశి లేదా దీపావళి పండగ చేసుకుంటాం కదా. ప్రతి ఏడాది అందరికీ వినిపించేలా సందడి చేసుకుంటూ బాణాసంచా కాలుస్తూ జరుపుకుంటున్నాం. అసలు అంత సంబరపడి ప్రకృతికి నష్టం కలిగించేంత సంబరాలు చేసుకోవాల్సిన కారణమేంటి? సీతమ్మని అపహరించిన రావణుణ్ణి చంపి అయోధ్యకి వచ్చిన రాముణ్ణి స్వాగతిస్తూ కూడా సంబరాలు ఈ సమయంలోనే చేసుకున్నారు అంటారు. కాని దీపావళికి నరక చతుర్దశికి శ్రీకృష్ణుడికి చాలా ఎక్కువ సంబంధం ఉంది. నరకాసురుడిని చంపేందుకు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ఎందుకు యుద్ధభూమికి వెళ్ళినట్టు? వాణ్ణి చంపి శ్రీకృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకోవడమేంటి? ఈ నరకాసురుడు అసలెవరు? అన్ని పండుగలు ఒక మంచి తిథిలో వస్తే దీపావళి ఎందుకు అమావాస్య రోజున జరుపుకుంటున్నావు? నరకాసురుడు రావణుణ్ణి మించిన నీచుడా? ఇతని సంహారం జరిగితే యుగాలు మారినా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు స్త్రీలు యుద్ధం చేసినట్టు చరిత్రలో ఉందా? ఉంది. త్రేతాయుగంలో దశరథుడు కైకాదేవిని యుద్ధానికి తీసుకువెళ్లినందుకు ఆవిడ వరాలడగడం, రాముడు అడవుల పాలు అవడం జరిగింది కదా. ఆడవారిని యుద్ధానికి తీసుకెళ్లే సంప్రదాయం వలన సత్ప్రయోజనాలుంటాయా? ఉంటాయి. ఉండకపోతే శ్రీకృష్ణుడు ఎందుకు సత్యభామను తీసుకెళ్లినట్టు? వివరంగా చెప్తాను. అనగనగనగనగా చాక్షుష మన్వంతరానికి సంబంధించిన కృతయుగంలో హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమిని అపహరించినప్పుడు భూమిని కాపాడేందుకు హిరణ్యాక్షుణ్ణి సంహరించడం కోసం విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తాడు కదా. అవతార ప్రయోజనం చేకూరాక వరాహమూర్తి యోగనిద్రలోకి వెళ్లి నిద్రలేచే సమయానికి వరాహస్వామిని సేవించింది భూదేవి. ఆవిడ సేవలు అందుకున్న వరాహావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆవిడికి కోరికలు ఉంటే నెరవేరుస్తాను అడుగు అన్నాడు. తనకు 2 బిడ్డలు కావాలని కోరింది భూమాత. ఇప్పుడే నిద్రలేచిన నాకు తమోగుణం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నీకు బిడ్డలు కలిగితే వారు సోమరితనంతో కాస్త మందబుద్ధితో విచక్షణ కోల్పోయి ఉంటారు అన్నాడు స్వామి. ఎలా ఉన్నా వారు విష్ణుకుమారులే కదా, పర్లేదు అంది భూదేవి. అలా భూదేవి గర్భం దాల్చింది. ఆవిడికి 2 కుమారులు కలిగారు. మొదటివాడు భూలోకంలో ఉండలేనని మరో లోకంలో ఉంచమని, దుష్ట శిక్షణ చేసేలా దీవించమని విష్ణువుని ప్రార్థించాడు. అతనికి నరక అని పేరు పెట్టి అతన్నే నరకలోకంగా మార్చాడు స్వామి. అతడు కుంభీపాకం మొదలైన శిక్షలు వేస్తూ దుష్టుల్ని శిక్షించడానికి సిద్ధమయ్యాడు. ఆ నరకలోకానికి అధిపతి యముడు అని మనకు తెలుసు. ఇక 2వ కుమారుడు పూర్తి తమోగుణానికి ప్రతీకగా పుట్టాడు. మొదటి కుమారుడు ఒక లోకం అయిపోయాడు. 2వ కుమారుడు అలా అవకుండా నాకు దగ్గరగా భూమండలంలో ఓ భాగానికి అధిపతి చేసి కాపాడమని ప్రార్థించింది భూదేవి. అతనికి నరకుడు అని పేరు పెట్టి భూమిపైన ప్రాగ్జ్యోతిష్పురానికి రాజును చేసి, నీకు రక్షణగా విష్ణు అస్త్రాన్ని ఇస్తున్నాను. ఈ అస్త్రాన్ని తట్టుకోవడం నాకు తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. అయితే నీవు ధర్మం తప్పిన నాడు ఈ అస్త్రం కూడా నిన్ను కాపాడలేదు అని చెప్పాడు ఆది వరాహమూర్తి అవతారంలో ఉన్న విష్ణుమూర్తి. ప్రాగ్జ్యోతిషపురం అంటే తూర్పులో ఉండే అస్సాం, గౌహతి ప్రాంతాలన్నమాట. ఆ ప్రాంతానికి రాజయ్యాడు భూమికి ఆది వరాహస్వామికి పుట్టిన నరకుడు. ఎంతైనా తల్లి ప్రీతికి ఆగలేని భూదేవి, నాయనా నీవు తమోగుణ లక్షణాలతో పుట్టినవాడవు. ధర్మము తప్పిన సమయంలో విష్ణువు నిన్ను కూడా క్షమించకపోవచ్చు. ఎందుకైనా మంచిది, నువ్వు పాలించే నగరానికి దుర్గములనే నిర్మించుకో. నవగ్రహాలకు ప్రతీకగా లింగ ప్రతిష్ఠ చేసుకుని సర్వదా వాటిని సేవించి ఏ కార్యమైనా చెయ్యి. నీకు విజయం సిద్ధిస్తుంది అంటూ కొడుకు క్షేమం కోరి మార్గం చెప్పింది భూమాత. తల్లి మాట పాటించి ఆకాశదుర్గం, జలదుర్గం, శస్త్రదుర్గం, భూదుర్గం, అగ్నిదుర్గం అనే 5 పంచభూతాల నుంచి ఆపద లేకుండా పొరలుగా నిర్మించుకున్నాడు. ఇక ఇతనికి హాని లేదని భూమాత తన వనరులను కాపాడే పనిలో పడి తన్ని సేవించి పూజించే వారి శ్రేయస్సు చూసుకునే పనిలో పడింది. కొన్నాళ్లకు విష్ణువు వరాహావతారం అనంతరం నరసింహావతారం, వామనావతారం పూర్తి చేశాడు. ఆ సమయంలో నరకుడు చిత్తశుద్ధితో బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు ప్రారంభించాడు. అహంకారంతో, ప్రాణం మీద మమకారంతో దుర్గమును నిర్మించుకున్న వాడైనా ధైర్యవంతుణ్ణి నేను అని విర్రవీగినా తన ప్రాణమంటే ప్రీతితో ప్రతి అసురుడు కోరినట్టే
చావు లేకుండా వరం అడిగాడు. అది నేను ఇవ్వలేను కాని నీ తల్లి వలన మృత్యువుని ఆహ్వానించుకుంటావు తప్ప మరెవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు, సరేనా అన్నాడు బ్రహ్మ. నన్ను కాపాడుకునే తల్లి నాకు హాని చెయ్యదు కాబట్టి నాకు చావు లేనట్టే అని తనకి తోచిన అర్థాన్ని వెతుక్కుని ముచ్చటపడిపోయాడు నరకుడు. ఈలోగా విష్ణువు పరశురామావతారం, రామావతారం స్వీకరించి ఆ అవతారాల్లో చేకూర్చాల్సిన ప్రయోజనాలనే చూసుకున్నాడు. కృతయుగం త్రేతాయుగం దాటి ద్వాపరయుగం ప్రవేశించింది. మరోవైపు నరకుడు శక్తివంతమైన విష్ణు వస్త్రాన్ని పెట్టుకుని చావులేని వరం ఉందని బుద్ధిహీనుడై ఇతరులను హింసిస్తూ తోటి రాజులను దోచుకుంటూ అన్నీ తనవేనని విర్రవీగిపోతున్నాడు. తమోగుణానికి పరాకాష్ఠ అయి 14 భువనాలకి వెళ్లి తనామనా భేదం లేకుండా అందరినీ హింసించాడు. తన ప్రాణం తప్ప ఇతరులది ప్రాణాలు కావనే అజ్ఞానంలో మురాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు అనే 3 అతి కిరాతకులతో స్నేహం చేశాడు. చతుర్దశి కన్యను వివాహం చేసుకుని భగదత్త అనే కొడుకుని కన్నాడు. ఇప్పటివరకు చేసిన పాపాలు చాలవన్నట్టు దేవతలను హింసించి దేవతలకు తల్లి అయిన అదితి చెడికుండలాలని అపహరించాడు. నరకలోకానికి వెళ్లి యమదండం లాక్కున్నాడు. కుబేరుడి దగ్గరికి వెళ్లి కచ్చపం అనే నిధిని అపహరించాడు. వరుణుడి ఛత్రముని దాచుకున్నాడు. ఋషులు తపస్సు చేసుకునే పర్వతాన్ని ఎత్తిపడేశాడు. రాజులను చంపి వారి రాజ్యాల్లో ఆడువారిని లాక్కొచ్చి గాలి వెలుతురు లేని చీకటి గృహాల్లో సుమారు 16,000 మందిని చెనపట్టి చెరసాలలో బంధించి వారి ఉసురు పోసుకున్నాడు. పాపాలను మూటగట్టుకుంటున్నాడు. దొరికింది దోచుకున్నాడు నరకుడు. పూర్తిగా అసురుడు అయ్యాడు. బలిచక్రవర్తి దానాలు చేసినా దేవలోకంపై కాంక్ష అతని పతనానికి కారణమయ్యిందే. మరి నరకుడి కాంక్షకి హద్దు లేదు. నరకుడు చేసిన మంచి పనే లేదు కదా, ఇతనికి ఏ శిక్ష రాసిపెట్టి ఉందో అనుకున్నారు దేవతలు. ఇలా ఉండగా ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా పుట్టింది మొదలు అసుర సంహారం చేస్తూ కురుక్షేత్రానికి అసుర కూటమి లేకుండా అసురులను వెంటాడి చంపుతున్నాడు. రుక్మిణీదేవి పరిణయం జరిగింది. విష్ణుకుమారుడైన మన్మధుడు పూర్వం పరమేశ్వరుని కంటి మంటలలో కాలి బూడిదైపోయి తరువాత ఈశ్వరుణ్ణి తన దేహం కోసం ప్రార్థించి రుక్మిణీ కృష్ణులకు కృష్ణమూర్తి ప్రతిబింబమా అనిపించేలా రూపం పొందాడు. ఆ బాలుడు ప్రద్యుమ్నుడు అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు. తర్వాత శమంతకమణి వెతుక్కుంటూ వెళ్లిన శ్రీకృష్ణుడు తన ప్రభువు శ్రీరాముడి అని గ్రహించక కృష్ణుడితో యుద్ధం తలపడి జాంబవంతుడు 28 రోజులు పోరాడిన తర్వాత శ్రీరాముడే కరుణాసముద్రుడు, లోకనాథుడు, ఇప్పుడు శ్రీకృష్ణుడు అని తెలిసి శమంతకమణిని, ఆ మణితో పాడే తన కుమార్తె అయిన జాంబవతి అనే పేరుగల కన్యకామణిని తెచ్చి హరికి కానుకగా ఇచ్చాడు. జాంబవతీదేవిని చేపట్టి రాజ్యసభకు సత్రాజిత్తును రప్పించి జరిగిన విషయమంతా చెప్పి మణిని అతనికి అప్పగించాడు శ్రీకృష్ణుడు. సత్రాజిత్తు కృష్ణుణ్ణి నిందించినందుకు సిగ్గుపడి మణిని తీసుకుని పశ్చాత్తాపంతో శ్రీకృష్ణుడికి తన పుత్రికారత్నం సత్యభామను, శమంతకమణిని సమర్పించాడు. ఈ శమంతకమణిని సూర్యభగవానుడు నీకు ప్రసాదించాడు. మాకు మణులకు కొదువలేదు, ఈ కన్యామణి చాలు అని శ్రీకృష్ణుడు శమంతకమణిని తిరిగి సత్రాజిత్తుకి ఇచ్చి ఆ చంద్రముఖి సత్యభామను పెండ్లాడాడు. ఓనాడు కృష్ణుడి దగ్గరికి ఇంద్రుడు వచ్చి, నీ కుమారుడు నరకుడు అసురుడిగా మారిన వేళా విశేషం, ఆడ మగ నర సుర అసుర కిన్నెర కింపురుష గంధర్వ పన్నర విద్యాధర అనే భేదమే లేకుండా నానా హింసలు పెడుతున్నాడు. ధర్మపక్షపాతివై మాకు విముక్తి ప్రసాదిస్తావో, కొడుకునే ప్రీతితో మా విధికి మమ్మల్ని వదిలేస్తావో నీ ఇష్టం ముకుందా అంటూ శ్రీకృష్ణుడి మొర పట్టుకున్నాడు. నరకుడు వరాహావతారంలో నాకు పుట్టినవాడు, కాని లోకకంటకుడిగా మారితే కొడుకైనా సరే పాపం పండాక నేను కొడుకునైనా సహించబోను. కృష్ణావతారం ధర్మ సంస్థాపన కొరకే, వాడికి కాలం చెల్లే సమయం దగ్గర్లోనే ఉంది, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు కృష్ణుడు. ఈలోగా నరకాసురుడు దగ్గరికి వెళ్లిన నారదుడు, చూడు నరకా, నువ్వు చేసే పనులు అతి దారుణాలని లోకులు అనుకుంటున్నారయ్యా, నీ మీద ఫిర్యాదులు జరుగుతున్నాయి, నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచిది అంటూ హెచ్చరించాడు. పిచ్చివాడిలా నవ్విన నరకాసురుడు, నన్ను చంపేవాడెవరు నారదా? నాకు బ్రహ్మ ఇచ్చిన వరం తెలీదా? నాకు చావు ఉండబోదు, అయినా నా స్తుతి చెయ్యవయ్యా. ఎప్పుడూ నారాయణ స్మరణ చేసే నీ నోట నరకస్మరణ వినాలని ఉంది
అంటూ విచిత్ర కోరిక కోరాడు. మతి తప్పిన అహంకారికి ఇక ఏం చెప్పినా లాభం లేదని అర్థమయ్యింది నారదుడికి. సమయం వచ్చి యుద్ధానికి సిద్ధమవుతున్న శ్రీకృష్ణుడు గరుత్మంతుణ్ణి పిలిచాడని గమనించిన సత్యభామ, దేవా, నీవు నిశాట సంఘములను దీపించి చెండాడా నీ ప్రావీణ్యంబులు చూడగోరుదు కదా. ప్రాణేశ, మన్నించి నన్నీ వెంటం గొనిబొమ్ము నేడు కరుణన్. నేను జూచి ఏతించి నీ దేవీ సంహతికెల్ల జెప్పుడు భవద్దీప్త ప్రతాపోన్నతుల్. నీవు విజృంభించి రాక్షసుల సమూహాలను చెండాడుతుంటే నీ యుద్ధ నైపుణ్యం చూడాలని కోరికగా ఉంది. నా మాట మన్నించి నన్ను నీ వెంట తీసుకువెళ్ళు. నేనక్కడ రణరంగంలో నీ ప్రతాపాన్ని కనులారా చూసి వచ్చి ఇక్కడ రాణులందరికీ వివరంగా చెప్పాలని ఉంది అని తనని కూడా వెంట తీసుకెళ్లమని అడిగింది. అప్పుడు కృష్ణుడు, అబలమైన నీవెక్కడా, రణరంగమెక్కడా? అక్కడ నీకు వినిపించేది మదించిన తుమ్మెదల ఝంకారాలు కావు, భయంకరమైన ఏనుగుల ఘీంకారాలు. అక్కడ నీకు కనిపించేవి తామరపూల నుండి గాలికి రేగి వచ్చిన పరాగ రేణువులు కావు, గుర్రపుడెక్కల చివల నుండి లేచిన ధూళి దుమారాలు. అవి నువ్వు ఆడుకునే నీటికెరటాల తుంపరలు కావు, శత్రువుల ధనస్సుల నుండి వెడలిన శర పరంపరలు. రాజహంసలతో నిండిన సరోవరాలు కావవి, రాక్షస సైన్య సమూహాలు. నీవు అలంకరించుకునే కమలాలు కలువలు ఉండవు, సున్నితురాలివి. భయంకరమైన శత్రుల శూలాలు, ఖడ్గాలు, ఆయుధాలు తగులుతాయి. ఇటువంటి యుద్ధరంగానికి నువ్వెందుకులే, నేను త్వరగా తిరిగి వచ్చేస్తాలే. హాయిగా కోలాహల రాగాలు వినే నీకు ఎందుకీ రణరంగ రాగాలు? మేవు వద్దు వద్దు, రావద్దు అని అంటున్న ప్రాణప్రియుడి దగ్గరికి వచ్చి ప్రియురాలు ప్రియం కలిగేలా, సత్యభామ, నా పతి రణభూమిలో చేసే దైత్య సంహారం నేను చూడనక్కరలేదా స్వామి? నీ చేతులే నాకు ప్రాకారాలు. నీ శక్తి చూసి నా సవతుల ముందు నేను గర్వంగా చెప్పుకోవాలి. నీ భుజముల వెనుక ఉండి చూస్తాను. నీవుండగా నాకేం జరుగుతుంది? నీ బాహువులు అనే దుర్గాల అండ నాకుందిగా. వారు రాక్షస సమూహాలైతే నాకేంటి? నేను నీతో వస్తాను అని తన మెడను శ్రీకృష్ణుడి భుజంపై వ్రాల్చి పద్మాల వంటి తన చేతులు జోడించి మరీ బ్రతిమాలింది. శ్రీకృష్ణుడు సంతోషించి సత్యభామ వంక మెచ్చుకోలుగా చూశాడు. ఇంత వయ్యారంగా అడిగితే ఏ భర్త మాత్రం కాదనగలడు? పైగా సత్యభామ వలన చేకూర్చాల్సిన ప్రయోజనం కూడా ఉందని తెలిసి సత్యభామ సమేతుడై గరుడ వాహనంపై యుద్ధానికి బయలుదేరాడు శ్రీకృష్ణుడు. అంతటి సున్నితురాలు యుద్ధం ఎలా చేసిందో, ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో, నరకాసురుడి వధ ఎలా జరిగిందో, ఈ కథలోని అంతరార్థం ఏమిటో వచ్చే వారం చెప్పుకుందాం.